సహాయం చేయని వారు కాదు, అన్ని కులాల వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్నారు. ప్రతి కులాల వారికి మా ఇంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏది, నీ జాతి ఏది అనేది ఎప్పుడు మా నాన్నగారు అడగలేదు. ఆయన ఎప్పుడు నీకేం కావాలి, నీకు ఏ సహాయం కావాలి, నేనున్నా, రంగా గారు నేనున్నాను, అందరూ రంగన్న రంగా అని చెప్పి సహాయం అడగడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన. అలాంటిది ఒక కులం అనేది నోబడీ కెన్ ఓన్, ఒక కులం అనేది ఓన్ చేసుకోలేరు. ప్రతి కులానికి చెందిన ఆయన వారు, ప్రతి మతానికి చెందిన ఆయన వారు ఆయన. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేడు వంగవీటి రాధాకృష్ణ గారు ఒక 81 జయంతి. ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకొల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము, ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంథెన్ చేయాలనేది నా కోరిక. అంటే ఎప్పటి నుంచో వంగవీటి మోహన్ రంగా మొత్తం ఫ్యామిలీ అంటే ఎంటైర్ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు రాధా గారు ఎలా ఉన్నారు కాబట్టి మీరు కూడా వస్తే ఆ ఫుల్ఫిల్ అయిపోతుంది అనేది చాలా మంది తప్పకుండా అండి. నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను. వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను. నేను అలాంటి ఇప్పుడు ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు. ఏదన్నా ఒకటండి, మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది దాని గురించి ఇప్పుడు ఏమి డిస్కషన్ మేడం. ముఖ్యంగా 20 ఏళ్ల తర్వాత రోడ్డుపైకి రాజకీయంగా ఎలా చూస్తారు? 20 ఏళ్ల క్రితం మీరు మీ మదరు అంతా కూడా రాజకీయాలు వచ్చిన నేపథ్యంలో 20 ఏళ్ల తర్వాత ఈ రోజున రంగా గారి ఆశయం కోసం రంగా గారి ఎలా చూస్తారు? 20 ఏళ్ల క్రిందట అవును, మీరు అన్నట్టు కరెక్టే. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. ముఖ్యంగా రాజకీయాలలో రంగా గారి మీద చాలా ఆప్యాయత అనురాగాల నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా, లేదంటే రంగా గారి ఆశయాల కోసం మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరిని కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా? రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడూ ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కళ్ళే కాదు, మా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాము. రంగా గారి ఆశయాల కోసం అటు రాధాకృష్ణ గారు మీరు రావడం ఎలా చూస్తారు? ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారండి. రాజకీయం అనేది వాళ్ళ ఎజెండా కాదండి, దయచేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయకండి. నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని రంగా గారి ఫ్యాన్స్ని కలవటం, ఇవాళ పాలకొల్లో కాపు వనభోజనాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలవటం, ఫ్యాన్స్ని కలవటం అనేది జరుగుతుంది.
రాజకీయం అనేది తర్వాత డెసిషన్. అది అంటే రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికే దీన్ని ఆరంభంగా తీసుకున్నారా? నేతలు కలవడం కానీ కాపు దీని పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి వాళ్ళ ఆరంభం అండి. పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి వాళ్ళ ఆరంభం. ఇవాళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను, అండగా నేనున్నానని చెప్పి, నేను నిల్చుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను. పార్టీలు ఏమైనా సంప్రదించాయా? వైసీపీ కానీ జనసేన కానీ మిమ్మల్ని ఆహ్వానించారు? పాలిటిక్స్ గురించి మాట్లాడదండి. అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను. అప్పుడు ఏదనేది డెసిషన్ మీకు అందరికీ చెప్తాను. అది సో టాపిక్ని డైవర్ట్ చేయొద్దు దయచేసి. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మేడం ఇప్పుడు ఎంట్రీ? ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఎంట్రీ? మీరు ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు కదా, మీ ఎంట్రీ పైన అంటే మీరు సాదాసీదా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు కాదు, ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు. మీరు పార్టీలోకి వస్తారా రానే విషయం మీరు క్లియర్గా చెప్పడం, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ సిద్ధం చేసుకున్నారు? ఆల్ ఆఫ్ అ సడన్ ఎంట్రీ ఏం కాదండి. ఆల్ ఆఫ్ అ సడన్ ఎంట్రీ ఏం కాదండి. ఒకటి మా రాధారంగ మిత్రమండలిలో ఒక కొరత ఉంది, ఒక గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. సో గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను వాళ్ళ బయటికి రావడం జరిగింది. అది ఎటువైపు అంటే ఉప సమీకరణాలు లేకపోతే ఏ రకంగా లేదండి. వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది. సో కులం అని కాదండి, రంగా గారు ఒక కులానికి చెందిన వారు కాదు, అన్ని కులాల వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్నారు. ప్రతి కులాల వారికి మా ఇంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏది, నీ జాతి ఏది అనేది ఎప్పుడు మా నాన్నగారు అడగలేదు. ఆయన ఎప్పుడు నీకేం కావాలి, నీకు ఏ సహాయం కావాలి, నేనున్నా, రంగా గారు నేనున్నాను, అందరూ రంగన్న రంగా అని చెప్పి సహాయం అడగడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన. అలాంటిది ఒక కులం అనేది నోబడీ కెన్ ఓన్. ఒక కులం అనేది ఓన్ చేసుకోలేరు. ప్రతి కులానికి చెందిన ఆయన వారు, ప్రతి మతానికి చెందిన ఆయన వారు ఆయన. థ్యాంక్స్ అండి. గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, గుర్తు చేసుకో తమ్ముడా.